విప్రో కంపెనీలో వాకిన్ వెళ్ళినప్పుడు ఎన్ని రౌండ్స్ జరుగుతాయి? ఎన్ని టెస్ట్‌లు జరుగుతాయి? ఫస్ట్ రౌండ్ ఏం అడుగుతారు? సెకండ్ రౌండ్ ఏం అడుగుతారు? థర్డ్ రౌండ్ ఏం అడుగుతారు? ఫైనల్ రౌండ్ ఏం జరుగుతుంది? అసలు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఏ టు జెడ్ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా మొత్తం గూడా చెప్పేస్తాను. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే ప్రెజెంట్ జరుగుతున్న విప్రో కంపెనీ యొక్క వాకిన్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. అది కూడా గూగుల్ మ్యాపింగ్ ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే చెప్పబోతున్నాను. ఏ టు జెడ్ క్లియర్‌గా చెప్పబోతున్నాను. అంటే ఫస్ట్ రౌండ్ ఏం జరుగుతుంది? సెకండ్ రౌండ్ ఎలా ఉంటుంది? ఫైనల్ రౌండ్ ఏం జరుగుతుంది? అసలు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? అసలు వాటికి మనం ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? ఎలా చెప్తే సెలెక్ట్ అవుతాము? అనేది ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే ప్రెజెంట్ ఇంకా జరిగే వాకిన్స్ జరిగేదైతే ఒక విప్రో కంపెనీ ఒకటే పెడుతుంది. అంటే మళ్ళీ ఇయర్ ఎండింగ్ గూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ ఎండింగ్ ఇంకా మార్చ్‌లో మళ్ళీ స్టార్ట్ అవుతాయని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఫ్రెషర్స్ చాలా మంది వస్తారు. అప్పుడు గూడా పెట్టవచ్చు. ప్రెజెంట్ అయితే ఇంక విప్రో కూడా పెడుతుంది. తర్వాత మళ్ళీ చాలా కంపెనీస్ గూడా పెట్టొచ్చు. ఎగ్జాంపుల్ ఇంకా ఐటీ అయితే అది చెప్పలేము. ఎప్పుడు జరుగుతాయని తెలీదు. చాలా మంది బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇంకా మామూలుగా అకౌంటింగ్ రోల్స్ అయితే జరుగుతాయి. దాని తర్వాత ఇంకా మామూలుగా నాన్ ఐటీ అయితే జరుగుతూనే ఉంటాయి. ఇంక ప్రెజెంట్ అయితే విప్రో అయితే ఇంక మ్యాపింగ్ అయితే జరుగుతూనే ఉంది. అంటే కంటిన్యూయస్‌గా 3 వీక్స్ బ్యాక్ నుంచి చూస్తూనే ఉన్నాను నేను. మామూలుగా ఒక ఛానెల్‌లో ఫాలో అవుతారు. చాలా మంది చూస్తుండొచ్చు దాంట్లో. నేను గూడా అదే ఫాలో అవుతున్నాను. చూస్తూనే ఉన్నాను. కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా రీసెంట్‌గా మా ఫ్రెండ్ అయితే సెలెక్ట్ అయ్యాడు. సేమ్ గూగుల్ మ్యాపింగ్ రోల్ అన్నమాట. ఇంకా నేనైతే అతన్ని అడిగి అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు? అన్నీ గూడా తెలుసుకొని, ఇంకా మీ అందరికి చెప్దామనే ఒక ఉద్దేశంతో అయితే వీడియో అయితే తీస్తున్నాను. అందుకే థంబ్‌నెయిల్ గూడా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందని పెట్టాను. ఫ్రెండ్స్ ఇంకా విప్రోలో మీరు గూడా వాకిన్‌కి వెళ్ళినప్పుడు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తాను వినండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా మీరైతే ఫస్ట్‌గా గూగుల్ మ్యాపింగ్ దాని గురించి అయితే తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే రోల్ గురించి అడుగుతారు. ఇంకా మీ ఇంట్రడక్షన్ అడుగుతారు. దాని తర్వాత ఇంకా సెకండ్ రౌండ్ అయితే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా జరగొచ్చు. కన్ఫర్మ్‌గా నేనైతే చెప్పలేను. ఎందుకంటే మా ఫ్రెండ్‌కైతే అడిగినవైతే మీ అందరికి కూడా చెప్తున్నాను. తనకైతే ఇంకా రోల్ గురించి అడిగారంట. దాని తర్వాత ఇంట్రడక్షన్ అడిగారంట. ఇంకొకటి 1 వీక్ బ్యాక్ ఏం చేసావని ఒక టాపిక్ లాగా అడిగారంట. వాటన్నిటికి ఇంకా నా ఫ్రెండ్ అయితే ఫటాఫట్ ఆన్సర్ అయితే ఇచ్చేసాడంట. ఇంక దాని తర్వాత ఇంక సెకండ్ రౌండ్ అయితే వెయిట్ చేయమన్నారంట. అంటే సెకండ్ రౌండ్‌లో ఏం జరుగుతుందంటే ఇంక అసెస్‌మెంట్ అయితే జరుగుతుంది. అది గూడా మనకి ఇంకా మెయిల్ అయితే వస్తుందంట. మెయిల్ వచ్చిన తర్వాత ఇంక మనమైతే రాయాలి. అది గూడా 75 మార్క్స్ ఉంటుందంట. అంటే మీరు ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయితారు, సెలెక్ట్ అవుతారు అనేది చెప్పరంట. మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. అంటే ఇంకా అన్నీ కూడా ఉంటాయి. అంటే మామూలుగా ఆల్ఫాబెట్స్ లాగా ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్‌గా వెళ్తుందంట. ఒకవేళ మీరు గూడా సక్సెస్ అయితే అంటే క్లియర్ అయితే మీకు మళ్ళీ వచ్చి థర్డ్ రౌండ్ సెలెక్ట్ చేస్తారంట. అంటే థర్డ్ రౌండ్ అంటే ఇంక అదే ఫైనల్ రౌండ్ ఇంగ. అదే ఫైనల్ రౌండ్ ఇంగ అదే సెలక్షన్ ప్రాసెస్ ఇంగ సాలరీ ప్యాకేజ్ అంతా గూడా ఏ టు జెడ్ అన్నీ గూడా అప్పుడే జరుగుతాయి. ఇంకా ఫైనల్ రౌండ్‌లో అసలు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలనేది ఇక్కడ చెప్తాను క్లియర్‌గా వినండి ఫ్రెండ్స్. అసలు ఇంగ ఫైనల్ రౌండ్‌లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా రోల్ అయితే ఆల్రెడీ చెప్పే ఉంటారు. ఇంక ఫస్ట్ రౌండ్‌లో అంటే అవన్నీ ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ అడుగుతారంట. మళ్ళీ ఇంట్రడక్షన్ అడుగుతారంట. ఇంకోటి కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే అవన్నీ గూడా అడుగుతారంట. అంటే వాళ్ళకి ఫ్లోలో ఏదొచ్చేస్తే అవన్నీ గూడా అడుగుతారంట. ఎగ్జాంపుల్ కంట్రోల్ ప్లస్ సి, కంట్రోల్ ప్లస్ వి ఇలా ఉంటాయి గదా! ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి. అవన్నీ గూడా అడుగుతారంట. ఇంకొకటి నీకు నచ్చిన ప్లేస్ గురించి, నీ ఫేవరెట్ ప్లేస్, నీ మెమరబుల్ డే గురించి, చిన్నప్పటి జ్ఞాపకాల గురించి 1 మినిట్ కంటిన్యూ‌గా చెప్పమని ఇలాంటి టాపిక్ గూడా అడుగుతారంట. నా ఫ్రెండ్ అయితే అడిగారంట. తను ఇంకా నచ్చిన ఫేవరెట్ ప్లేస్ గురించయితే చెప్పాడు. ఎగ్జాంపుల్ హైదరాబాదే చెప్పాడంట. అంటే ప్రెజెంట్ అయితే చాలా మందికి అవకాశాలు ఇచ్చేది ఒక హైదరాబాద్ గదా! అండ్ ఎగ్జాంపుల్ జాబ్ పరంగా జొమాటో, స్విగ్గీ ఇలా ఉంటాయి గదా! అందువలన తనైతే ఇంక హైదరాబాద్ గురించయితే చెప్పాడంట. ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతారంట ఫ్రెండ్స్. దీని తర్వాత ఇంకా సాలరీ ప్యాకేజ్ గురించి అడుగుతారంట. ఇంకా నువ్వు నైట్ షిఫ్ట్స్‌కి అవైలబుల్‌గా ఉండగలవా? చేయగలవా? లేదా? అని ఇలాంటి క్వెషన్స్ రకరకాల క్వెషన్స్ అయితే అడుగుతారంట. ఫ్రెండ్స్ ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం గూడా క్లియర్‌గా చెప్పాను. ఎలాంటి క్వెషన్స్ అడుగుతారో, సెకండ్ రౌండ్ ఏం జరుగుతుంది? టెస్టా? లేకపోతే ఫైనల్ రౌండ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఇవన్నీ గూడా చెప్పాను. ఎందుకంటే నా ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాడు రీసెంట్‌గా. అతన్ని కనుక్కొని మీ అందరికి చెప్పాలని ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. అతన్ని క్లియర్‌గా కనుక్కున్నాను. దాని తర్వాతనే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఫ్రెండ్స్ ఇంకా మీరేమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్ వేరే కంపెనీస్ ఎలా జరుగుతున్నాయి? అసలు హైరింగ్ ఎలా జరుగుతున్నాయి? అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఎగ్జాంపుల్ డెలాయిట్, అసెంచర్ ఇలా చాలా ఉన్నాయి గదా! అసలు అక్కడ ఎలా జరుగుతుందనేది ఏమైనా అడగాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు మీ అందరికి జాబ్ అప్డేట్స్ ఖచ్చితంగా రావాలంటే ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై.